జపం ఎలా చేయాలి? మన ఇష్ట దైవం యొక్క నామాన్ని కానీ మంత్రాన్ని కానీ ఒక క్రమ పద్ధతిలో భక్తిగా జపించే విధానాన్నే జపం అంటారు. రోజుకు ఇన్నిసార్లు జపం చేయాలి అనే సంఖ్యా నియమం కూడా ఉంటుంది. ఒకవేళ అనుకోని ఇబ్బందుల వల్ల ఆ రోజు జపం సంఖ్య పూర్తి చేయలేని పక్షంలో మరునాడు ఈరోజు మిగిలిన జప సంఖ్యను చేర్చి చేయవలసి ఉంటుంది. జపాన్ని ఏదో మొక్కుబడిగా చేయకూడదు. సంఖ్య పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా జపం చేయకూడదు. భక్తి చాలా ప్రధానం. జపం చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. వాచికచ్చ ఉపాంశుచ్చ మానసస్త్రివిధః స్మృతః త్రయాణాం జపయజ్ఞానాం శ్రేయాన్ స్యాదుత్తరోత్తరం. జపం వాచికము, ఉపాంశువు, మానసికము అని 3 విధాలుగా ఉంటుంది. వాచికము అంటే బయటకు వినిపించే విధంగా జపం చేసే పద్ధతిని వాచికము అంటారు. ఉపాంశువు అంటే బయటకు వినిపించకుండా కేవలం పెదవులు కదులుతూ నాలుకతో జపం చేసే విధానాన్ని ఉపాంశువు అంటారు. మానసికము అంటే నాలుక పెదవులు కదలకుండా మౌనంగా మనస్సులో లోపలే జపం చేసే విధానాన్ని మానసికము అంటారు. ఈ మూడింటిలో వాచికము కంటే ఉపాంశువు, ఉపాంశువు కంటే మానసికము మరింత శ్రేష్టము అని శాస్త్ర ప్రమాణము. హస్తౌ నాభిసమౌ కృత్వా ప్రాతః సంధ్యా జపం చరేత్ హృత్సమౌ తు కరౌ మధ్యే సాయం ముఖం సమౌ కరౌ. ప్రాతకాలమునందు చేతులు నాభి వద్దకు చేర్చి, మధ్యాహ్నమునందు చేతులు హృదయము వద్దకు చేర్చి, సాయంకాలమునందు చేతులను ముఖమునకు సమాంతరముగా ఉంచి జపం చేయవలెను. చందన పూసలతో, అక్షతలతో, పువ్వులతో, ధాన్యముతో, మట్టి పూసలతో జప సంఖ్యను లెక్కించకూడదు. లక్క, దర్భ, సింధూర పూసలతో కానీ, ఎండిన ఆవుపేడ పూసలతో కానీ, రుద్రాక్ష, తులసి, స్ఫటిక పూసలతో కానీ చేసిన జపమాలలతో జప సంఖ్యను లెక్కించుట శ్రేష్టము. జపమాల 108 పూసలతో కలిపి ఉంటుంది. మాల 2 కొసలు కలిపే పూసను సుమేరు పూస అంటారు. జపము చేయునప్పుడు జపమాల కనిపించకుండా వస్త్రాన్ని కప్పి చేయాలి. కానీ ఆ వస్త్రం తడిగా ఉండకూడదు. జపమాలను అనామిక వ్రేలు అంటే ఉంగరపు వ్రేలు పైనుంచి బొటన వేలుతో పూసలను లెక్కించవలెను. చూపుడు వేలును ఉపయోగించరాదు. సుమేరు పూసను దాటి ముందుకు పోరాదు. సుమేరు పూస దాకా వచ్చిన తరువాత మాలను వెనకకు త్రిప్పి జపము చేయవలెను. ఒకవేళ జపమాల చేతి నుండి జారి క్రింద పడినచో ఆ జప సంఖ్య లెక్కలోనికి రాదు. మరలా జపమాల మొదటి నుంచి జపము చేయాలి. జపమాల కాలికి తగిలిన ఎడల దానిని నీటితో కడిగి రెట్టింపు సంఖ్యలో జపం చేయాలి. జపము చేయునప్పుడు మాట్లాడుట కానీ కదులుట కానీ చేయరాదు. ఒకవేళ తప్పనిసరిగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు క్షమాభావనతో భగవంతుని స్మరించి తిరిగి జపం ప్రారంభించాలి. గృహమునందు జపం చేసిన దానికన్నా గోశాలయందు 100 రెట్లు, వనములయందు లేదా తీర్థస్థానములయందు 1000 రెట్లు, పర్వతముల మీద
10,000 రెట్లు, నదీ తీరములందు 1,00,000 రెట్లు, దేవాలయములందు 1,00,000 రెట్లు, శివలింగము దగ్గర అనంతమైన పుణ్యఫలము లభించునని శాస్త్ర ప్రమాణము.